మోస్ట్లీ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది. రీసెంట్గా అయితే ఒక కేక్ వీడియో అప్లోడ్ చేశానండి. చాలా మంది కామెంట్ సెక్షన్లో మైదా వాడకుండా అలాగే పంచదార వాడకుండా కేక్ చేసి చూపించమని అడుగుతున్నారు. అచ్చంగా గోధుమ పిండి బెల్లంతో ఈరోజు చాక్లెట్ స్పాంజ్ కేక్ని చూపించబోతున్నాను. అది కూడా మన ఇంట్లో వాడుకునే ప్రెషర్ కుక్కర్లో. కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయ్యి చేస్తే ఈ గోధుమ పిండి బెల్లం కేక్ చాలా సింపుల్ అండి చేయడం. ఈజీ మెథడ్లో చాలా సింపుల్గా ఈ చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఈ కేక్ని చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి మంటను లో టు మీడియంలో అడ్జస్ట్ చేసి అట్ల పెనం పెట్టి 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg చిన్న కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్కి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె అలాగే ఇలాంటి ఒక జల్లెడ తీసుకోవాలి. ఇంట్లో ఆడించి పెట్టుకున్న 3/4 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ అలాగే ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని పిండిని బాగా జల్లించేసుకోవాలి. ఇలా జల్లించేసుకుంటే గోధుమ పిండిలో ఉన్న పొట్టు సెపరేట్ అయిపోతుంది. జల్లించిన పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి 3 కోడిగుడ్లు వేసేసి బీటర్తో బాగా నొరగొచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. బీటర్ లేనట్లయితే మిక్సీ జార్లో అయినా వేసేయచ్చు. ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు ఎగ్కి బదులుగా 1/2 కప్పు పెరుగు వేసి చేసుకోవచ్చు. ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం ఒక 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బెల్లం పౌడర్ని తీసుకున్నాను. ఈ బెల్లం పౌడర్ అంతా ఎగ్స్లో బాగా మిక్స్ అయ్యేలా 2-3 నిమిషాల పాటు బాగా ఫామీ టెక్చర్ వచ్చేంత వరకు బీట్ చేయాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ కొద్దిగా వేసేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. పిండిని ఇలా కలపడం రాకపోతే విస్కర్తో ఒకే డైరెక్షన్లో అయినా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి ఉంటే 1/2 కప్పు నెయ్యి లేకపోతే నూనె వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కుక్కర్లోకి పిండిని వేసేసి 1-2 సార్లు ఇలా ఈ విధంగా ట్యాప్ చేసేయాలి. ఒక చిన్న పుల్లని తీసుకుని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు కుక్కర్కి గ్యాస్ కట్ ఉంచేసి విజిల్ మాత్రమే తీసేసి మూతను సెట్ చేసేయాలి. ముందుగా ప్రీహీట్ చేసుకున్న అట్ల పెనం మీద కుక్కర్ని పెట్టేసి 45 నుంచి 50 నిమిషాల పాటు లో టు మీడియంలో బేక్ చేసుకోవాలి. ఒక చిన్న పుల్లను ఇలా గుచ్చి చూస్తే పిండి ఏమీ అంటుకోకపోతే ఈ కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. చల్లారిన తర్వాత అంచులు స్పాచులాతో ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. ఒక ప్లేట్ తీసుకుని కుక్కర్ని బార్లిస్తే చాలా సింపుల్గా కేక్ అయితే వచ్చేస్తుంది. ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే మాటికి కేక్ రెడీ అయిందో లేదా అని మూత ఓపెన్ చేయకూడదు. 45 నిమిషాల తర్వాతనే ఓపెన్ చేసి చూడాలి. పెనాన్ని ఖచ్చితంగా 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టినవి వెంటనే యూజ్ చేయకూడదు. ఒక 2 గంటల తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనకి కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. పిండిని కలిపేటప్పుడు ఒక డైరెక్షన్లో అన్నా కలపవచ్చు, లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అన్నా కలిపితే మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా చిన్న టిప్స్ ఫాలో అవుతే కేక్ చేయడం చాలా